ప్రవీణ్ యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తూ ఉన్న దేవుడు. కృపాసత్య సంపూర్ణంగా వాక్యం ద్వారా మన మధ్యలో నివసిస్తున్నాడు. ఈ రోజులలో మనం ఉద్ఘాతంగా మనం చూసినట్లయితే ఆయన యోహాను సువార్త 1:14 ఆయన ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన కృపాసత్య సంపూర్ణుగా ఆ వాక్యమే శరీరధారి. ఈ వాక్యము మనకు శరీరధారిగా మనకున్నదట. సాదృశ్యంగా చెప్తున్నది. ఆ వాక్యమే శరీరధారి. మనం ఇప్పుడు ఆయన మన మధ్య లేడు, కానీ ఆత్మీయంగా శరీరధారిగా మన మధ్య వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నాకు దర్శనాలు కనిపిస్తున్నాయి, నాకు సేవలో వచ్చి చెప్తున్నాడు దేవుడు, నాకు దేవుడు నాకు కనపడ్డాడు అని చెప్తున్నారు. నీకు కనపడ్డ సూర్యుని సరిగా చూడలేకపోతున్నావే. ఒక నిమిషం 2 నిమిషాలు నీ సూర్యుని సరిగా చూస్తావా సహోదరుడా? ఆయన చూసిన ఏ నరుడు బ్రతకజాలడు. ఆయన మోషేకు నిర్గమకాండలో నీ యొక్క స్వరూప దర్శనాన్ని నాకు చూపించు ప్రభు అన్నప్పుడు, ఆయన నువ్వు ఆ కొండల మధ్యన వెళ్తున్నప్పుడు నా కుడి తట్టు నా నీడ మాత్రం చూడగలుగుతావు, కానీ నువ్వు నా స్వరూపాన్ని ముఖంగా ఎన్నడూ చూడలేవు మోషే అని చెప్పినాడు. కాబట్టి ఆ నీడను చూసి ఆయన తెప్పరిల్లిపోయాడు. 4 రోజులు ముచ్చపడిపోయాడు మోషే. కాబట్టి ఆయన దేవుడు చూసిన ఏ నరుడు బ్రతకజాలడు. కాబట్టి ఆయన మహోన్నతుడు. ఆయన మహాకాశాలు తేజస్సునంత పట్టణ జాలంత దేవుడు. ఆయన ఆకాశం ఆయన సమీపించడానికి తేజస్సులు ఎవరు సమీపించలేని తేజస్సులు ఆయన మాత్రమే అమరత్వం గల వడవై నివసిస్తున్నాడు. తిమోతి రాసిన పత్రికలు అంటున్నాడు. కాబట్టి సమీపించడానికి తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తున్నాడు. ఆ తేజస్సులో ఎవరు సమీపించలేరు. అంత మహిమ, ఆ తేజస్సు అంత గొప్పది. కాబట్టి ఆయన ఈరోజు మనకు దర్శనాలు కానీ ఇవన్నీ మనకు ఎక్కడ లేవండి. కాబట్టి ఆయన వాక్యము సంపూర్ణ సిద్ధి మన మధ్య ఉన్నప్పుడు ఇవన్నీ మనకెందుకు? ఆయన కట్టడాల నియమాలు ఆచరించినప్పుడే మనం ఆయన యందు మనం ఉన్నాం. కాబట్టి ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసిస్తున్నది. యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్నది. కృపాసత్య సంపూర్ణ ఆయన కృపాసత్య సంపూర్ణ ఆయన కృప చూపించు. ఆయన సత్యానికి అనుగుణంగా నడుచుకునేది కృప చూపిస్తున్నాడు. మనం ఏ అర్హత లేని మనకు కాబట్టి కృప అనగా ఆయన ఏ అర్హత లేని మనకు ఆయన అర్హత కలిగిస్తున్నాడు. అంటే కృప అంటే ఆయన వల్ల అత్యధికంగా మనం పొందినాం, కానీ మనకు ఏ యోగ్యత లేదు. ఆయన నుండి ఆశీర్వాదాలు దీవెనలు పొందడానికి ఏ యోగ్యత లేదు. కానీ ఆ యోగ్యతను ఆ యోగ్యత లేని మనకు, అర్హత లేని మనకు ఆయన ఆశీర్వాదాలు దీవెనలు మన పట్ల కుమ్మరిస్తున్నాడు. కాబట్టి దేవదూతలకు లేని ఆధిక్యతను, ధన్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మీరు ఈ లోకవాదులకు తీర్పు తీర్చుదని మీరు ఎరగరా అంటున్నారు 1 కొరింథీయులు. కాబట్టి ఆయన దేవదూతలకు లేని ఆధిక్యతను, ధన్యతను మనకు కలిగజేసినాడు. ఆ వాక్యమే ఆది అందు 1:1 యోహాను సువార్త ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే. కాబట్టి ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసిస్తున్నది అంటున్నాడు. ఆది అందు వాక్యం, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. నువ్వు పుట్టిన నీ తల్లిదండ్రులు నేను కన్నాలేమనుకుంటున్నావు, కానీ నీ యొక్క గర్భంలో ఉండగానే ఆయన కనులు నన్ను నీ కనులు నన్ను చూసినట్టున్నాడు దావీదు మహారాజు. చూడండి, ఆయన 139 కీర్తన 15-16 ఆయన గర్భంలో ఉండగానే ఆయన కన్నులు మనం చూచెను. కాబట్టి నీకు కలిగిన ఎముకలలో ఒక్కటైనను ఆయనకు మరుగై ఉండలేదు అంటున్నాడు. కాబట్టి నువ్వు ఆయన సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడైన దేవుడు, నిత్య స్వరూపి. ఆయన మహాకాశాలు పడజాలంత దేవుడుగా ఉన్నాడు. ఆయన అన్నిటిని సృజించేవాడుగా, సమస్తాన్ని ఆయన పాదముల కింద ఆయన సమస్తాన్ని ఆయన నోటి ఊపిరి చేత, నోటి వాక్ చేత సమస్తాన్ని సృజించిన దేవుడు. 139 కీర్తనలు మనం గమనించినట్లయితే ఆయన కలిగిన ఎముకలలో ఒక్కటైనను మరుగై ఉండలేదు. కాబట్టి దేవా, నువ్వు నన్ను చేసిన విధం చూడగా నాకు ఆశ్చర్యమును
వణుకును పుట్టుచున్నాయి దేవా అంటున్నాడు. కీర్తన కీర్తన గ్రంథకారుడు అంటున్నాడు. ప్రధాన గాయకునికి దావీదు రాసిన కీర్తన. యెహోవా 139 కీర్తన 1 వచ్చిన. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు నాకు నాకు ఆలోచన నాకు తలంపు పుట్టక మునిపే నా మనసులో ఏది ఉందో నీకు గ్రహిస్తావు ప్రభువా. నువ్వు అంత సైకాలజిస్ట్ ప్రభువా నాయన. నువ్వు అంత గొప్ప మహా సైకాలజిస్ట్. ఆయన అన్ని శాస్త్రాలు సకల శాస్త్రాలు ఏది ఎరిగిన దేవుడు ఆయన. సకల శాస్త్రాలను ఎరిగిన బైబిల్ అని కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ 1వ శతాబ్ద కాలంలో చెప్తున్నారు. శాస్త్రవేత్త అది కనుగొన్నాడు, ఇది కనుగొన్నాడు, భూమి గుండ్రంగా ఉందని టోలమీ చెప్పాడు. ఇది ఎప్పటినుంచో ఉందండి. బైబిల్‌లో పురాతన కాలం నుంచే భూమి గుండ్రంగా ఉందని చెప్పబడుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో సకల శాస్త్రాలు ఉన్నాయి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు ఆలోచన నాకు తలంపు పుట్టక మునిపే నా మనసులో ఏదుందో అది గ్రహిస్తావు ప్రభా అంటున్నాడు. నా నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు ప్రభా. యెహోవా మాట నా నాలుకకు రాకముందే అది నీవు పూర్తిగా తెలిసి ఉన్నదంటున్నాడు. నువ్వు వెనకను ముందును నువ్వు ఆవరించున్నావు. నీ కుడి చేయి నా మీద ఉంచున్నావు. 15-16 వచనాల్లో అంటున్నాడు. నాకు కలిగిన నేను రహస్యమందు పుట్టినవాడును. భూమి యొక్క రహస్యమైన అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మించబడిన వాడను. నాకు కలిగిన ఎముకలన్నీ నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచును ప్రభా. నియమింపబడిన దినంలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ జీవ గ్రంథంలో లిఖితంలాగా ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి ఆయనతో నువ్వే నన్ను నిర్మించిన ప్రభా. నువ్వే నన్ను నిర్మించినవాడవు. నువ్వే ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి నేను వాటిని నాకు కలిగిన ఎముకలన్నీ నీకు మరుగై ఉండలేదు ప్రభా. నువ్వు అంత గొప్ప నా పట్ల అంత గొప్ప ప్రేమ కృప కనికరాని మహా కృపను చూపించుకుంటూ నా ఎడల అత్యంత ప్రేమను చూపించుకుంటూ వస్తున్న ప్రభా నాయన అని చెప్తూ వస్తున్నాడు కీర్తన గ్రంథకారుడు. ఎబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో పూర్వకాలంలో ఏ విధంగా మా దేవుడు మనతో మాట్లాడుకుంటూ వచ్చినాడట. పూర్వకాలంలో నానా సమయంలో మా నానా విధాలుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినంలో అంతమంది కుమారుని ద్వారా మన పూర్వకాలం ముందు యెహోవాగా పిలువబడుతున్నాడు. ఆ యెహోవాగానే ఈ కొత్త నిబంధన గ్రంథాలు వచ్చేసరికి కేసుగా మనకు కనపడుతున్నాడు. పూర్వకాలం ముందు అప్పుడు తండ్రిగా కనపడ్డాడు. ఇప్పుడు కుమారుడిగా మనకు ప్రత్యక్షంగా కొత్త నిబంధన కాలం కనపడ్డాడు. ఇప్పుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. పూర్వకాలం ముందు నానా సమయంలోనూ నానా విధానంలో కానీ ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినంలో అంతమంది కుమారుడు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో ఆయన వాక్యం ద్వారా ఆయన అబ్రాహ్మా నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి విడిచిపెట్టి నేను నీకు చూపించి దేశంకి వెళ్ళన్నాడు. మోషేను కూడా నేను ఈ మోషేను యెహోషువను కూడా నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉన్నాను. నీ తల్లి గర్భంలో నిన్ను పుట్టించిన వాడని నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. మోషేకు ఏ విధంగా తోడై ఉన్నానో నీకు నా ప్రజలను ఆ కానాను దేశం యొక్క స్వాస్థాన్ని వారి యొక్క నాయకత్వంలో నడిపించడానికి నేను నాయకునిగా ఎంచుకుంటానని దేవుడు వారి వాక్యం ద్వారా వారితో మాట్లాడుకుంటూ వారికి ఆయన యొక్క కట్టడాలు, న్యాయవిధులు, ధర్మశాస్త్రాలు అన్నిటిని కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. సినాయి కొండ మీద 10 పలకల ఆజ్ఞను కూడా మోషేకు ఆయన స్వరం అనే ఆయన వాక్యం ద్వారా మాట్లాడుకుంటూ ఆయన స్వరాన్ని వినిపించుకుంటూ వచ్చినాడు. ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన వాక్యం ద్వారా ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమును ఉండి పాపముల విషయంలో శుద్ధీకరణ తాను చేసి దేవదూతల కంటే అంతకంటే శ్రేష్టమైన నామం పొంది తండ్రి యొక్క కుడి పార్శ్వమున మన కొరకు ఆసీనుడై ప్రార్థన యాచన విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాడండి. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన 33.5 సంవత్సరాలు భూలోకానికి వచ్చి జీవించి మన కొరకు మన యొక్క పాపాల కొరకు శిలువ యాగాన్ని భరించి ఇప్పుడు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మన కొరకు ప్రార్థనలు యాచన విజ్ఞాపన చేసుకుంటూ పరిశుద్ధాత్మ ద్వారా మనతో ఇప్పుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుకుంటూ వస్తున్నారు. చూడండి ఎంత గొప్ప కృపామయుడు, ప్రేమమయుడు. నువ్వు అంతవరకు నమ్మకంగా ఉంటు నేను నీకు కిరీటాన్ని ఇస్తున్నాడు. ఎంతవరకు ఎంతవరకు వీళ్ళు ఇంకా లెక్క తీర్చకుండా ఉంటావు బలిపీఠం కింద ఉన్న ఆత్మలు అంటున్నాయి ప్రకటన గ్రంథంలో. నీ యొక్క సహోదరుల యొక్క సహదాసుల యొక్క లెక్క పూర్తి వరకు
కొంచెం విశ్రాంతి కొంచెం ఓపిక పడుతున్నాడు. కాబట్టి తా అటు వ తర్వాత అంతం వచ్చినప్పుడు ఈ నమ్మకమైన వారికి నా జీవికిటంలో జీవవృక్షంలో ఆయనకు పాలు పంపులు చేయనిసని దేవుడు చెప్తున్నాడు. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.